హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ యాటిట్యూడ్ మొగుడు 13వ భాగాన్ని వినేద్దాం. ఆఫీస్లో వర్క్ అయిపోవడంతో తారక్ సెలర్లోకి వెళ్ళి బైక్ స్టార్ట్ చేసి అక్కడ నుండి వెళ్తాడు. కొంచెం దూరం వెళ్ళాక తనని ఎవరో ఫాలో చేస్తున్నట్టు అనిపిస్తుంది. బట్ అంతగా పట్టించుకోడు. తనకి కాల్ వచ్చేసరికి బైక్ పక్కన ఆపి అలాగే కూర్చొని ఫోన్ మాట్లాడతాడు. అలా మాట్లాడుతూ బైక్ అద్దంలో నుండి వెనకే ఉన్న బైక్ని చూసి వెనక్కి తిరిగి చూస్తాడు. అప్పటి వరకు తననే ఫాలో అవుతూ తననే చూస్తున్న వ్యక్తి తారక్ వెనక్కి తిరిగేసరికి బైక్ స్టార్ట్ చేసి అక్కడ నుండి వెళ్ళిపోతారు. తారక్ అది చూసి తనని పట్టుకుందామని బైక్ దిగేసరికే ఆ వ్యక్తి బైక్ స్టార్ట్ చేసి వెళ్ళిపోవడం చూసి మిస్ అయ్యారే, అసలు ఎవరు తను నన్ను ఫాలో చేస్తుంది? బైక్ చూసి అబ్బాయి అనుకున్నా కానీ తన పర్సనాలిటీ చూస్తే అమ్మాయిలా ఉందే, కానీ నన్నెందుకు ఫాలో చేస్తుంది అనుకోగానే తనకి ఆఫీస్లో బొకే రావడం, అందులో నాలో ఉన్న నీకోసం అనే వర్డ్ గుర్తొస్తుంది. అంటే ఈ అమ్మాయేనా నన్ను లవ్ చేస్తుంది అనుకుని చూద్దాం ఇంకా ఏం చేస్తుందో అనుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు తారక్. నైట్ అన్వి రూమ్లోకి రాగానే ద్రోణ తనని కోపంగా చూస్తాడు. ద్రోణ తనని కోపంగా చూడడం చూసి వంశీ ఏంటి నా వైపు అలా కోపంగా చూస్తున్నారు అనుకుని ఏమైందండి అలా చూస్తున్నారు అని అమాయకంగా అడుగుతుంది అన్వి. నేను ఎందుకు కోపంగా చూస్తున్నానో నీకు తెలీదా అని వన్ ఐబ్రో పైకి లేపి చూస్తాడు. లేదు అని చెప్పబోతూ తనకి సాయంత్రం చేసింది గుర్తుకొచ్చి ద్రోణ వైపు చూస్తుంది. ఇప్పుడు తెలిసిందా అన్నట్టు చూడడంతో అన్వి తలదించేస్తుంది. ద్రోణ సీరియస్గా ఇటురా అన్నట్టు చూస్తాడు. అన్వి ఇప్పుడు ఏం చేస్తాడో ఏమో అనుకుంటూ మెల్లగా ద్రోణ దగ్గరికి వెళ్తుంది. ద్రోణ సీరియస్గా నాకే ముద్దు పెడతావు కదా, నీకు పనిష్మెంట్ ఇవ్వాల్సిందే అంటాడు స్టైల్గా చేతులు కట్టుకొని. పనిష్మెంటా? ప్లీజ్ అండి పనిష్మెంట్ వద్దు అని రిక్వెస్ట్ చేస్తుంది. నువ్వు ఎంత క్యూట్గా రిక్వెస్ట్ చేసినా నేను కరగను, నువ్వు పనిష్మెంట్ చేయాల్సిందే అంటాడు ద్రోణ. అన్వి కోపంగా ఏంటండి రిక్వెస్ట్ చేస్తున్నానని అలసుగా కనిపిస్తున్నానా, నేను చేయను అని అనగానే ద్రోణ కోపంగా అన్వి మీదకి వెళ్తూ ఏంటే పనిష్మెంట్ చేయమంటే ఎక్కువ చేస్తున్నావు అంటాడు. ద్రోణ తన మీదకి వస్తుంటే అన్వి భయంతో వెనక్కి వెళ్తుంది. అలా ద్రోణ మీదకి వస్తుంటే అన్వి వెనక్కి వెళ్తూ గోడకి అతుక్కుపోతుంది. ద్రోణ గోడకి అరచేయి పెట్టి నేను పనిష్మెంట్ ఇస్తున్నాను, నువ్వు చెయ్యాలి అంతే, అంతకు మించి వేరే ఆప్షన్ లేదు అనగానే అంటూ తలదించుకుంటుంది. గుడ్ అని అన్వికి దూరంగా జరిగి ఇప్పుడు అక్కడ నిలబడి గుంజులుతి అని ద్రోణ అనగానే అన్వి షాక్ అయి ద్రోణ వైపు చూస్తుంది. అన్వి తేరుకొని ద్రోణ వైపు చూస్తూ సరే అండి మీరు చెప్పినట్టు చేస్తాను, దానికంటే ముందు ఈ ఫోటో చూడండి అని అమాయకంగా ఫేస్ పెట్టి తన మొబైల్లో ఉన్న పిక్ చూపిస్తుంది. అది చూసిన ద్రోణ షాక్ అవుతాడు. ఎందుకంటే ఆ ఫోటో ద్రోణ చిన్నప్పుడు బట్టలు వేసుకోకుండా గార్డెన్లో తిరిగిన ఫోటో. అది చూసి కోపంగా అన్వి వైపు చూస్తూ ఇది నీకెక్కడిది అని అడుగుతాడు. అన్వి స్టైల్గా ద్రోణ వైపు చూసి తన బుగ్గలు లాగుతూ స్టోర్ రూమ్లో ఆ ఫోటోతో పాటు ఇది కూడా దొరికింది అనగానే ద్రోణ కోపంగా ఫోన్లో ఉన్న పిక్ని డిలీట్ చేసి అన్వి చేతిలో పెట్టి నా బుగ్గలే లాగుతావా, ఈ పిక్ని అడ్డు పెట్టుకుని నన్ను ఆడుకుందాం అనుకుంటున్నావా, నెవర్, నీకు ఆ ఛాన్స్ ఇవ్వను, అందుకే పిక్ డిలీట్ చేశా, బుద్ధిగా వెళ్ళి గుంజులిది అనగానే అయ్యో ఎంత పని చేశారండి, ఫోన్లో ఫోటో డిలీట్ చేశారా, నేను ఇప్పుడు ఎలా గుంజలు తీయాలి అని అంటాను అనుకుంటున్నారా, మీరు అంతలా ఎక్స్పెక్ట్ చేయకండి, మీరు ఫోన్లో ఉన్న పిక్ డిలీట్ చేస్తారు కానీ నా దగ్గర ఉన్న ఫోటోని తీసుకోలేరు అంటుంది అన్వి. ద్రోణ కోపంగా నిన్ను అంటూ తన మీదకి వెళ్ళబోతుంటే అన్వి తన ఎదకి చేయి అడ్డుపెట్టి మై డియర్ హస్బెండ్ మీకు అంత కోపం పనికిరాదు, మీరు ఇలాగే చేస్తే సోషల్ మీడియాలో ఆ ఫోటో పెట్టి నా హస్బెండ్ చిన్నప్పటి ఫోటో అని ట్యాగ్ లైన్ పెడతాను, ఇప్పుడు చెప్పండి గుంజెలు తీయమంటారా అని అనుకని అబ్బా పర్ఫార్మెన్సు అనుకొని కోపంగా బెడ్ దగ్గరికి వెళ్తాడు. వంశీ అని పిలిచేసరికి కోపంగా అన్వి వైపు చూసి ఏంటి అన్నట్టు చూస్తాడు. నాకు ఒక డౌటు, మీరు ఒంటి మీద నూలు పోగు లేకుండా ఎలా ఫోటో దిగారు చిన్నప్పుడు అని అనగానే నిన్ను అనగానే అన్వి అక్కడి నుండి వెళ్ళి బెడ్కి వేరే సైడ్కి వెళ్తుంది. టైం చూసి ఆడుకుంటుంది. చెప్తా దీని పని అనుకుంటాడు ద్రోణ. కాలం ఎవరి కోసం ఆగదు కదా, అలా వెళ్ళిపోతూ ఉంది. అన్వి ద్రోణ ఫోటోని అడ్డుపెట్టుకుని ద్రోణ నుండి పనిష్మెంట్ తప్పించుకుంటుంది. బట్ వర్క్ మాత్రం సిన్సియర్గా చేస్తుంది. ఏమైనా డౌట్ వస్తే ద్రోణకి అడుగుతుంది తను, లేకపోతే దర్శిని అడుగుతుంది. ద్రోణ మాత్రం అన్వి తన ఫోటో ఎక్కడ పెట్టిందో అని వెతికి తనకి దొరకదు. ఒకరోజు చక్రవర్తి గారు స్టెప్స్ ఎక్కుతున్న ద్రోణాన్ని చూసి తనని పిలుస్తాడు. ద్రోణ అక్కడికి వెళ్ళి ఏంటి డాడ్ అనగానే ద్రోణ నీకు జీకే గారు తెలుసు కదా. తెలుసు డాడ్, మన కంపెనీ షేర్ పర్సన్లో ఒకరు కదా అని ద్రోణ అనగానే అవును ద్రోణ, ఈరోజు ఈవినింగ్ జీకే గారి యానివర్సరీ ఉంది,
నువ్వు అన్వి అక్కడికి వెళ్ళాలి అంటారు చక్రవర్తి గారు. నో డాడ్, నేను వెళ్ళలేను, నాకు చాలా వర్క్ ఉంది అని వెళ్ళబోతుంటే ద్రోణ, నేను చెప్పేది వినకుండా వెళ్ళిపోతావేంటి అని తన చేతిని పట్టుకుని, ప్లీజ్ రా, వాళ్ళు చాలా రిక్వెస్ట్ చేసి మరీ మమ్మల్ని ఇన్వైట్ చేశారా. నేను మీ మామ్ వెళ్ళే వాళ్ళమే, కానీ ఇంటికి వచ్చేసరికి లేట్ అవుతుంది. పైగా నీకు మామ్ గురించి తెలుసు కదా, నైట్ టైం వెదర్ పడదు అని, అందుకే మిమ్మల్ని వెళ్ళమంటున్నాను, వెళ్ళండి కన్నా. ద్రోణ ఓకే డాడ్ అని లేచి తన రూమ్కి వెళ్తాడు. ఈవినింగ్ ద్రోణ రెడీ అయ్యి షూస్కి లేస్ కట్టుకుని ఫోన్ చూస్తూ ఉండగా తనకి పట్టీల శబ్దం వినిపించేసరికి అప్రయత్నంగా తలెత్తి చూస్తాడు ద్రోణ. అన్వి ఎల్లో శారీలో కనిపించేసరికి అలాగే చూస్తూ ఉంటాడు. అన్వి ద్రోణ వైపు చూసి వెళ్దామా అండి అంటూ తననే తదేకంగా చూస్తున్న ద్రోణాన్ని చూసి ఈయనేంటి ఇలా చూస్తున్నారు అనుకుని అలాగే చూస్తూ ఉంది. ద్రోణ అన్విని అలాగే చూస్తూ తన దగ్గరికి వెళ్తాడు. అన్వి వెనక్కి అడుగు వేస్తుంది. గోడ రావడంతో అక్కడే ఆగిపోతుంది. ద్రోణ గోడకి చేయి పెట్టి సీరియస్గా అన్వి వైపు చూస్తూ, ఏంటి నన్ను టెంప్ట్ చేయాలని చూస్తున్నావా? నీకు ఆ ఛాన్స్ లేదు, నేను అస్సలు టెంప్ట్ అవ్వను అని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అన్వి ద్రోణ వెళ్ళిన వైపే చూస్తూ, నువ్వు నన్ను చూసి టెంప్ట్ అవ్వడం కాదురా బాబు, నువ్వు ఇలా చేస్తే నాకే ఏదో అయిపోతుంది అని అనుకుని, ఇప్పుడు త్వరగా వెళ్ళకపోతే మళ్ళీ నన్నే అంటాడు అనుకుని వెళ్తుంది. ఇద్దరు ఫంక్షన్కి అటెండ్ అయ్యి జీకే దంపతులకు విషెస్ చెప్పి గిఫ్ట్ ఇస్తారు. ద్రోణ అన్వి ఒక టేబుల్ దగ్గర కూర్చుంటారు. సర్వెంట్ జ్యూస్ తీసుకురాగానే ఇద్దరు తీసుకుని తాగుతూ ఉంటారు. అన్వి జ్యూస్ తాగుతూ చుట్టూ చూసేసరికి అక్కడున్న అమ్మాయిలందరూ ద్రోణ వైపే చూస్తూ ఉంటారు. అన్వి అది చూసి అందరినీ చంపేసేలా చూస్తుంది. ప్రపంచంలో ఏ మొగాడు లేనట్టు వీళ్ళు నా మొగున్నే చూడడమే పనిగా పెట్టుకున్నారు అనుకుంటూ ఫుల్గా కులుకుంటూ ఉంది. ద్రోణ అన్విని గమనించి ఏమైంది అలా ఉన్నావు అనేసరికి అన్వి ఏమీ లేదన్నట్టు తల ఊపుతుంది. తన దగ్గర ఉన్న స్కార్ఫ్ తీసి ద్రోణ వెనుకగా వెళ్ళి తన ఫేస్కి కట్టి కోపంగా చుట్టూ చూస్తూ ఉంది. అప్పటి వరకు ద్రోణాన్ని చూస్తున్న అమ్మాయిలు అన్వి చూపుకి భయపడి ఫేస్ తిప్పేసుకుంటారు. అది ఊహించని ద్రోణ అన్వి చేసిన పనికి, హే మెంటల్, నాకు స్కార్ఫ్ కడతావేంటి అని స్కార్ఫ్ తీసేసి అన్వి వై కోపంగా చూస్తాడు. దానికి అన్వి కోపంగా, స్కార్ఫ్ కట్టకుండా ఏం చేయమంటారు? ఆ చుంచు మహాల్ మిమ్మల్ని తినేసేలా చూస్తున్నారు, అందుకే స్కార్ఫ్ కట్టాను అనగాని ద్రోణ కోపంగా నిన్ను అనబోతుంటే, ఏంటి నన్ను అంటున్నారు? నన్ను ఏమైనా అంటే మీ ఫోటో సోషల్ మీడియాలో పెడతా అని స్టైల్గా హెయిర్ని చేత్తో వెనక్కి నెట్టి అక్కడి నుండి వెళ్తుంది. దీనికి మామూలుగా లేదు పొగరు, ఏమన్నా అంటే సోషల్ మీడియా అంటుంది అనుకుంటూ ఉంటాడు. కొద్దిసేపటికి ఫంక్షన్ అయిపోయాక అక్కడి నుండి స్టార్ట్ అవుతారు ద్రోణ అన్వి. కొంచెం దూరం వెళ్ళాక అన్వికి ఐస్ క్రీమ్ బండి కనిపించడంతో ఐస్ క్రీమ్ అనుకుంటూ వంశీ కారు ఆపండి అనగానే ద్రోణ కారు ఆపకుండా దేనికి అంటాడు. అబ్బా ఎప్పుడు ఆ సీరియస్ ఫేస్ పెట్టుకుంటే నవ్వుతూ ఉండొచ్చు కదా అని అన్వి అనేసరికి నేను ఇలాగే ఉంటాను, నాకు ఇలాగే వచ్చు అని సీరియస్గా అంటాడు ద్రోణ. మిమ్మల్ని అడిగాను చూడండి, నన్ను నేను కొట్టుకోవాలి అనగానే మరి ఇంకెందుకు లేటు కొట్టుకో అని అంటాడు ద్రోణ. దేవుడా అనుకుని అదంతా తర్వాత, ముందు కారు ఆపండి అక్కడ ఐస్ క్రీమ్ వెళ్ళిపోతుంది అంటూ అన్వి రిక్వెస్ట్ చేస్తుంది. నో నెవర్, నేను ఆపను అని కార్ స్పీడ్ పెంచుతాడు. ఏంటి ఎక్కువ చేస్తున్నారు, ఫోటో సోషల్ మీడియాలో పెట్టమంటారా అనేసరికి కారు యూటర్న్ తిప్పి ఐస్ క్రీమ్ బండి దగ్గర ఆపుతాడు. గుడ్ బాయ్ అంటూ ద్రోణ బుగ్గని గిల్లి వెళ్ళబోతూ, అవును మీరు ఏ సోపు వాడతారు, బుగ్గలు భలే స్మూత్గా ఉన్నాయే అని అన్వి అడిగేసరికి ద్రోణకి చిర్రెత్తుకొచ్చి ఎందుకు అనేసరికి హా తెలిస్తే వాడదామని. హా లైఫ్ బాయ్లే అని కోపంగా అనేసరికి అమ్మో వద్దులే మీరే వాడండి అని కారు దిగబోతూ మీకు కూడా ఐస్ క్రీమ్ తీసుకొని రానా, అసలే వేడి మీద ఉన్నారు అనుకని ఒసేయ్ నిన్ను అంటూ కోపంగా ద్రోణ అరిచేసరికి అన్వి ఫాస్ట్గా దిగి వెళ్ళిపోతుంది. ద్రోణ ఏసీ ఆఫ్ చేసి డోర్కున్న గ్లాస్ దించి మోచేతిని డోర్కి ఆనించి చూపుడు వెలుతో నుదుటిని రఫ్ చేస్తూ అన్వి వైపు చూస్తాడు. అన్వి డబ్బులిచ్చి ఐస్ క్రీమ్ తీసుకోవడం చూసి కోపంగా కళ్ళు మూసుకుంటాడు. తనకి ఏవో మాటలు వినిపించేసరికి కళ్ళు తెరుస్తాడు. నలుగురు కుర్రాళ్ళు కారు దగ్గర నిలబడి ఎవరో అమ్మాయి గురించి మాట్లాడుకుంటుంటారు. రే ఆ బండి దగ్గర అమ్మాయిని చూడరా ఎంత అందంగా ఉందో, మెయిన్గా నడుం చూడు, కేకరా బాబు అని ఒకడు అనడంతో ఎవర్రా అక్కడ, మ్యాక్సిమం అమ్మాయిలే కదా ఉంది అని అంటాడు రెండోవాడు. ఎల్లోసారి అమ్మాయిరా అని అనడంతో మిగిలిన ముగ్గురు అన్వి వైపు చూస్తారు. అవునరా అజంతా శిల్పమే, మన ముందు నిలబడినట్టే ఉందే అని ఒకడంటాడు. అవునరా దీన్ని ఎవడు చేసుకున్నాడో వాడికి ప్రతిరోజు పండగే అని నవ్వుకుంటారు. ఏ పండగరా, దసరా దీపావళినా లేక సంక్రాంతినా అని వినిపించేసరికి ఆ మాటలు వచ్చిన వైపు నుండి చూస్తారు అందరూ. అక్కడ ద్రోణ స్టైల్గా జోబులో చేతులు పెట్టుకుని నిలబడి వాళ్ళ వైపే చూస్తున్నాడు. వీడెవర్రా మనకంటే అందంగా ఉన్నాడు అంటాడు ఒకడు. నువ్వెవరు భయ్యా అంటాడు ఇంకొకరు. నేనెవరో నీకు తర్వాత తెలుస్తుంది కానీ ముందు ఇప్పటి వరకు ఏ అమ్మాయిని చూసి కామెంట్స్ చేశారో తనని చూపించు
ఇంకొకసారి అదే మాటను బామర్ది అంటూ చనువుగా భుజంపై చేయి వేసి అంటాడు కావాలని. వీడెవడరా మనల్ని బామర్ది అంటున్నాడు అని అంటాడు మూడోవాడు. నాలుగోవాడు చెవులో. వాడు కోపంగా చూసేసరికి కామ్ అయిపోతాడు. వాళ్ళు అన్విని చూపించేసరికి, రేయ్ మీ కళ్ళు ఏమైనా కాకులు ఎత్తుకెళ్ళాయా లేకపోతే గద్దలు తినేసాయా? అది అజంతా శిల్పం ఏంట్రా? ఒకసారి వెళ్ళి ఐ స్పెషలిస్ట్ చూపించుకోండి అంటాడు ద్రోణ. అప్పటి వరకు ఐస్ క్రీమ్ తింటూ వాళ్ళ మాటలు వింటున్న అన్వి ద్రోణ ఆ మాట అనేసరికి కోపం వస్తుంది. వెంటనే ద్రోణ దగ్గరికి వెళ్ళి, అంటే నేను అందంగా లేనా? నేను అందంగా లేకపోతే వాళ్ళు నన్ను చూసి కామెంట్ చేసేవాళ్ళ అని అన్వి అనేసరికి ద్రోణ గట్టిగా నవ్వుతూ, రే బామర్ది మీ అక్క భలే కామెడీ చేస్తుందిరా అనేసరికి, అసలు మీరు నా భర్తేనా? వాళ్ళు నన్ను కామెంట్ చేస్తుంటే కొట్టడం మానేసి వాళ్ళతో నవ్వుతూ మాట్లాడతారా అంటుంది అన్వి. పాపమే వాళ్ళకి తెలియడం లేదు ఎవరిని కామెంట్ చేయాలో ఎవరిని చేయకూడదో, అందుకే చెప్తున్నా అని ద్రోణ అంటాడు. ఇద్దరు అలా మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళకి అర్థమైంది వాళ్ళు భార్యాభర్తలని. అందులో ఒకడు, అక్క నువ్వు అతనికి భార్యవా అని అడిగేసరికి, నేను ఆయన భార్యనేంటి, ఆయనే నా మొగుడు అంటుంది అన్వి. ఇంకొకడు, బావా ఆ అక్కకి నువ్వు భర్తవా అని అడిగేసరికి, చిచి నేను దాని మొగుడినేంటే, అదే నా పెళ్ళాం అంటూ చిరాగ్గా పేసి పెడతాడు. ఇదేదో మొగుడు పెళ్ళంలా గొడవలా ఉందే, మనమేందో దూరడం అనుకుని, అక్క జాగ్రత్త బావా, అక్క బావని జాగ్రత్తగా చూసుకో అని మెల్లగా జారుకుంటారు. ద్రోణ అన్వి చేయి పట్టుకుని ఎవరు లేని ప్లేస్కి తీసుకొస్తాడు. అన్వి కోపంగా చేయి విదిలించుకుని, ఎందుకు నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు అంటూ అడుగుతుంది. ద్రోణ అదేం పట్టించుకోకుండా, ముందు ఒక సేఫ్టీ పిన్ ఇవ్వు అంటాడు. ఎందుకు అనేసరికి కోపంగా చూస్తాడు. అన్వి సేఫ్టీ పిన్ ఇచ్చేసరికి తన నడుముని కవర్ చేస్తూ సేఫ్టీ పిన్ పెడతాడు. దెబ్బకి అన్వి బొమ్మల బిగుసుకుపోతుంది. ద్రోణ చేయి డైరెక్ట్గా నడుముకి తగిలేసరికి ద్రోణ లేచి అన్విని చూస్తాడు. తను స్టాచ్యూలా నిలబడేసరికి తన ఫేస్పై చిటిక వేస్తాడు. అన్వి తేరుకొని తనని తాను చూసుకొని, ఇప్పుడు మీరు చేసిందేంటి, నా నడుముని కవర్ చేశారు అని అడిగేసరికి, అసలే కట్టెకు శారీ కట్టినట్టున్నావు, ఇంకా నీ నడుముని ఎవరైనా చూశారనుకో పాపం జీవితం మీద విరక్తి వస్తుంది, అందుకే అది కనపడకుండా కవర్ చేశా అంతే అని కారు దగ్గరికి వెళ్తాడు. ద్రోణ ఆ మాట అనేసరికి అన్వికి కోపం వస్తుంది. కోపంగా వెళ్ళి కారులో కూర్చుని, నన్నే అంత మాట అంటారా, ఇంటికి వెళ్ళాక చెప్తా మీ పని, నన్ను కట్టెకి చీర కట్టినట్టున్నాను అంటారా అనుకుంటూ ద్రోణాన్ని తిట్టుకుంటూ ఉండగానే ఇల్లు వచ్చేస్తుంది. అన్వి కారు ఫాస్ట్గా దిగి లోపలికి వెళ్తుంది. ద్రోణ రూమ్కి వచ్చేసరికి అన్వి కనిపించదు. తనకి అప్పుడే ఫోన్ వచ్చేసరికి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. తలుపు చప్పుడు అయ్యేసరికి వెనక్కి తిరిగి చూస్తాడు. అన్వి డ్రెస్సింగ్ రూమ్ నుండి కొంచెం మోకాలు కింది వరకు ఫ్రాక్ వేసుకుని వస్తుంది. అది చూసిన ద్రోణ షాక్ అవుతాడు. చూసారా, మీరు నన్ను చూసి చూపు తిప్పుకోలేకపోతున్నారు, ఇప్పటిదాకా ఏదో అన్నారు కట్టెకి శారీ కట్టినట్టని, ఇప్పుడు అనండి ఏమంటారో అని నడుము మీద చేతులు పెట్టుకుంటుంది. ఫోన్ కట్ చేసి, ఏంటి ఈ చిన్నపిల్లల అవతారం, ఇంకా బుజ్జి బేబీ అనుకుంటున్నావా అని ద్రోణ అనేసరికి అన్వి షాక్ అవుతుంది. ఏంటి ఇంకా అలాగే చూస్తున్నావు, వెళ్ళు ఆ డ్రెస్ తీసేసి వేరే డ్రెస్ వేసుకో, లేకపోతే బాల్య వివాహం చేసుకున్నానో నన్ను జైల్లో వేస్తారు అనేసరికి అన్వి తేరుకొని, నువ్వు రాయివి, నీకు అసలు ఫీలింగ్సే ఏం లేవు అని డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చి కోపంగా బెడ్పై పడుకుంటుంది. ఏంటో దీనికి నిజం చెప్పినా కోపం వస్తుంది అనుకుని తను కూడా పడుకుంటాడు. మార్నింగ్ అన్వి రోహిణి గారు టిఫిన్ రెడీ చేస్తుంటారు. అత్తమ్మ ఈరోజు టిఫిన్ ఇడ్లీ ఉప్మా కాబట్టి సాంబార్ చేయరా, మీరు సాంబార్ సూపర్గా చేస్తారు, మా అమ్మ చేసే సాంబార్లా ఉంటుంది అంటుంది అన్వి. రోహిణి గారు సరే అన్వి అనేసరికి అన్వి వెంటనే రోహిణి గారిని యాక్ చేసుకుని, చాలా చాలా థ్యాంక్స్ అత్తమ్మ, మీకు తెలుసా మా అమ్మని ఈ టిఫిన్ రెడీ చేసినప్పుడు సాంబార్ చేయమంటే ఎంతగా తిడుతుందో, కానీ వదిన అమ్మకి తెలియకుండా నాకు చేసి పెడుతుంది, కానీ ఇప్పుడు మీరు నేను అడగగానే చేస్తానన్నారు, మీరు వరల్డ్లోనే బెస్ట్ అత్తమ్మ అని అనగానే అన్వి, మరీ నన్నలా పొగిడేకు, నా కూతురు అడిగితే నేను చేయనా, నువ్వు కూడా నాకు తరుణిలాగనే, సో నువ్వు మొహమాట పడకుండా అడుగు, ఏమైనా అడగాలంటే నా పిల్లలకి చేసి పెట్టడానికి నాకేం ఇబ్బంది లేదు. అలా మాట్లాడుకుంటూ ఉండగానే సాంబార్ మ్యాక్సిమం అయిపోతుంది. రోహిణి గారు సాంబార్లో ఉప్పు సరిపోయిందో లేదో అని గరిటతో చేతితో సాంబార్ వేసుకుని నోటి దగ్గర పెట్టుకోగాని అన్వి రోహిణి గారు చేయి తీసుకుని టేస్ట్ చేసి సూపర్ అత్తమ్మ అనేసరికి రోహిణి గారు అల్లరి పిల్ల అంటూ నవ్వుకుంటుంది. ఏంటి ఇక్కడ అత్తా కోడలు ఏం చేస్తున్నారు అంటూ వస్తుంది తరణి. ఏం చేస్తాం, వంట చేస్తాం అని రోహిణి గారు అనగాని, ఏమన్నా పంచా పెద్దమ్మా, నేను అన్నది నాకు తెలియకుండా ఏం మాట్లాడుకుంటున్నారు అని, మాకు లక్ష ఉంటాయి నీకెందుకు చెప్పాలి అని రోహిణి గారు అనగాని తరుణి ఏడుపు మొహం పెట్టి, అంతేలే ఎంతైనా అత్తా కోడలు, నేనంటే పెళ్లి చేసుకుని వేరే ఇంటికి వెళ్ళేదాన్ని కదా అనగాని తన ఉడుకుతనం చూసి ఇద్దరు నవ్వుకుంటారు.
బట్ పైకి నవ్వితే ఏడుస్తుందని కంట్రోల్ చేసుకుని తనని బుజ్జగిస్తుంది అన్వి బుజ్జగించేసరికి కూల్ అయిపోతుంది. కొద్దిసేపటికి అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి టిఫిన్ చేసేసి ఎవరి వర్క్ మీద వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు. అన్వి కొద్దిసేపు రోహిణి గారితో మాట్లాడుతుంది. కొద్దిసేపటికి రోహిణి గారు రెస్ట్ తీసుకుంటా అని చెప్పడంతో అన్వి కూడా ద్రోణ ఇచ్చిన వర్క్ చేయడానికి తన రూమ్కి వెళ్ళిపోతుంది. నైట్ అన్వి టీవీలో తనకిష్టమైన ప్రోగ్రామ్స్ చూస్తూ బౌల్లో ఉన్న జీడిపప్పు తింటూ ద్రోణ కోసం వెయిట్ చేస్తుంది. కొద్దిసేపటికి అన్వి అలాగే సోఫాలో వెనక్కి వాళ్ళ నిద్రపోతుంది. కార్ సౌండ్ వినిపించేసరికి ఉలిక్కి పడిలేస్తుంది. పక్కకు చూసేసరికి ద్రోణ రావడం చూస్తుంది. అన్వి తనకి ఎదురుగా వెళ్ళేసరికి ద్రోణ అన్విని చూసి నువ్వు ఇంకా నిద్రపోకుండా ఏం చేస్తున్నావు అని సీరియస్గా అడిగేసరికి అన్వి కొంచెం తడబడి అది మీకోసమే అనేసరికి ద్రోణ కోపంగా చూస్తాడు. అన్వి దెబ్బకి తల దించేస్తుంది. ద్రోణ సైలెంట్గా రూమ్కి వెళ్తాడు. అన్వి ద్రోణ వెళ్ళడం చూసి ఉఫ్ అనుకుని అయినా నేను భయపడ్డం ఏంటి, నా దగ్గర వంశీ ఫోటో ఆయుధంగా ఉంది కదా, సో మనం ధైర్యంగా ఉండొచ్చు అనుకుని ద్రోణ వచ్చేసరికి డైనింగ్ టేబుల్పై డిషెస్ సర్దుతుంది. ద్రోణ అక్కడికి వచ్చి కూర్చోగానే అన్వి తనకి సర్వ్ చేసి పక్కనే ఉన్న చైర్లో కూర్చుంటుంది. ద్రోణ తింటూ ఉంటే తనని అలాగే చూస్తూ ఉంది. ద్రోణ అన్వి వైపు చూడకుండానే నన్ను మరీ అంతలా చూడకు, ఆకలేస్తే నువ్వు కూడా పెట్టుకొని తిను అంటాడు. ఆ మాటకి అన్వి చిరుకోపంగా అంటే ఏంటండి మీ ఉద్దేశం, నేను మీ తిండికి దిష్టి పెడుతున్నానా, నేనేం మీ తిండిని చూడట్లేదు అని సిగ్గుపడుతూ మిమ్మల్ని చూస్తున్నాను. నేను మీకు ఇలా వడ్డించడం నాకు చాలా ఇష్టం, మీకు నేను మాత్రమే వడ్డించాలి, మీరు తిన్నాక నేను తినాలి, అది నాకు చాలా ఇష్టం అని చెప్పి తలెత్తి చూస్తుంది. ద్రోణ తనని అదోలా చూడడం చూసి ఏమైందండి అలా చూస్తున్నారు అనగానే నువ్వు ఈ ఇంటికి వచ్చినప్పుడు కొంచెమే ఉండేది కానీ ఇప్పుడు ముదిరిపోయింది అని ద్రోణ అనగానే ఏంటండి అని అయోమయంగా అడుగుతుంది అన్వి. పిచ్చి అని ద్రోణ అనగానే హో అలాగా అని తనని ఏమన్నాడో అర్థమై ఏంటి నాకు పిచ్చా, మిమ్మల్ని పోండి నేను అలిగాను, నేను డిన్నర్ చేయను అనగానే ద్రోణ సీరియస్గా చూస్తాడు. మీరు తినిపించండి అని అన్వి అనేసరికి తినకపోతే ఎవరికి నష్టం అని ద్రోణ చేయి కడగబోతుంటే అన్వి తనని ఆపి ఏంటి ఎవరికి నష్టమా, మీకే నష్టం, ఫోటో తీసుకెళ్ళి సోషల్ మీడియాలో పెట్టాననుకో ఫుల్ లైక్స్ వస్తాయి, మీరు చెప్పండి ఫస్ట్ ఎందులో పెట్టమంటారు అనగానే ద్రోణ కోపంగా ప్లేట్లో పెట్టు అనేసరికి ఫోటో ప్లేట్లో ఎలా పెడతారండి అనగానే అన్నం పెట్టవే అని ద్రోణ అనేసరికి గుడ్ బాయ్ అని ద్రోణ బుగ్గలు లాగుతుంది. ద్రోణ ఒసేయ్ నా బుగ్గలు లాగకు, ఎందుకు లాగుతున్నావు అని కోపంగా చూస్తాడు. మరీ అలా కోపంగా చూడకండి, మీ బుగ్గలంటే నాకు చాలా ఇష్టం అందుకే లాగుతున్నా, ముందు నాకు తినిపించండి అనగానే ద్రోణ కోపంగా పెద్ద ముద్ద చేతిలో పెట్టుకుని అన్వి నోట్లో కుక్కేస్తాడు. దెబ్బకి అన్వి షాక్. కష్టపడి దాన్ని మింగేసి చిన్నగా పెట్టండి అని అందామనుకుంటే ఆ ఛాన్స్ ఇవ్వకుండా మళ్ళీ అదే సైజులో నోట్లో పెడతాడు. మళ్ళీ అలాగే పెట్టబోతుంటే అన్వి ద్రోణ చేతిని పట్టుకొని నోట్లో ఉన్న ముద్దని మింగేసి గ్లాసులో ఉన్న వాటర్ తాగి గట్టిగా ఊపిరి తీసుకుని ద్రోణ వైపు చూస్తూ అంతంత ముద్దలు పెట్టడం ఏంటండి, అసలు ఎలా తింటాను అనుకున్నారు అనగానే నాకు ఇలాగే వచ్చు, తింటే తిను లేకపోతే లేదు అని ద్రోణ అనగానే ఏంటి సోషల్ మీడియా అని అన్వి అనబోతుంటే దానికి ద్రోణ అడ్డుపడుతూ ప్రతిసారి దాన్ని తీసుకురాకు, ఇప్పుడు నేనేం చేయాలి అనగానే ప్రేమగా నన్ను చూస్తూ చిన్న చిన్న ముద్దలు పెట్టండి అంటుంది అన్వి. దానికి ద్రోణ నాకు ప్రేమగా చూడడం రాదు అనేసరికి పోనీ నవ్వుతూ తినిపించండి అనగానే టైం చూసుకుని ఆడుకుంటున్నావే, ఆ ఫోటో దొరకాలి, అప్పుడు ఈ ద్రోణ అంటే ఏంటో చూస్తావు అనుకుని సీరియస్గా తినిపించబోతాడు. నవ్వుతూ పెట్టండి అనగానే నాకు నవ్వడం రాదు అంటాడు ద్రోణ. వస్తుందండి అని ద్రోణ పెదాలు సాగదీసి ఇప్పుడు తినిపించండి అని నోరు తెరుస్తుంది. ద్రోణ తనకి తినిపిస్తాడు. అన్వి మనసులో ఈయన్ని ఇలా ఆడుకుంటున్నాను కానీ రేపటి రోజున ఫోటో ఈయనకి దొరికితే నన్ను ఏం చేస్తాడు, అయినా నేను ఎక్కడ పెట్టానో ఈయనకి తెలియదు కదా, ఏం కాదులే అనుకుంటుండగా ఇందాక ద్రోణ పెదవుల్లో టచ్ చేసినప్పుడే తనకి కలిగిన ఫీలింగ్ గుర్తొచ్చి చిన్నగా నవ్వుకుంటుంది. బట్ అది బయటికి కనిపించకుండా కవర్ చేస్తుంది. ద్రోణ అన్వికి తినిపించాక చేయి కడిగేసి రూమ్లోకి వెళ్తాడు. ద్రోణ వెళ్ళిపోయాక అన్వి గట్టిగా నవ్వుకుని లేకపోతే నాకు పనిష్మెంట్ ఇస్తారా అనుకొని ప్లేట్ కిచెన్లో పెట్టేసి రూమ్కి వెళ్తుంది. తను రూమ్కి వెళ్ళేసరికి ద్రోణ ల్యాప్టాప్లో సీరియస్గా వర్క్ చేస్తూ కనిపిస్తాడు. అన్వి అది చూసి అబ్బా ఆఫీస్లో ఎలాగో వర్క్ తప్పదు, టైం చూసారా 12 దాటింది, మీరు నిద్రపోకపోతే మీ హెల్త్ ఏమవుతుంది అనగానే ద్రోణ కోపంగా అన్వి వైపు చూస్తాడు. అన్వి అంతే కోపంగా చూస్తూ ఇప్పుడు మీరు పడుకోలేదనుకోండి తరుణిని నిద్రలేపి మరీ తీసుకొస్తా అనగాని ద్రోణ కోపంగా చూస్తాడు. మీరు ఎలా చూసినా సరే అనగానే ద్రోణ తరుణి గురించి ఆలోచించి 5 మినిట్స్ అంటూ అరచేతిని చూపిస్తాడు. అన్వి చిన్నగా నవ్వుకొని బెడ్పై పడుకుని ద్రోణ వైపు చూస్తుంది.
తనకి ద్రోణ నవ్వుతూ తినిపించడం గుర్తొచ్చి సిగ్గుపడుతూ ద్రోణ వైపే చూస్తూ ఉంది. మీరు ఇలా తినిపిస్తేనే ఇలా ఉంది అంటే ఇంకా నాతో ప్రేమగా ఉంటూ తినిపిస్తే ఇంకెలా ఉంటుంది, ఇంకెంత బాగుంటుందో అనుకుంటూ ద్రోణాని అలాగే చూస్తుంది. ద్రోణ ల్యాప్టాప్ క్లోజ్ చేసి అన్వి వైపు చూసేసరికి అన్వి కళ్ళు మూసుకుంటుంది. ద్రోణ బెడ్ దగ్గరకు వచ్చి పడుకుంటాడు. నేను ఎవరి కోసం ఆగను, నా పని నేను చేసుకుంటా అంటూ కాలం మాత్రం చక్రంలా గిర్రున తిరుగుతుంది. అలా ఒకరోజు ద్రోణ తన క్యాబిన్లో వర్క్ చేసుకుంటూ ఉండగా దర్శి అక్కడికి వస్తాడు. ద్రోణ వర్క్ చేస్తూనే దర్శిని చూస్తాడు. ఏంటి అన్నట్టు, ఆ నైనా గురించి తెలుసుకోమని చెప్పావు కదా ద్రోణ, అది చెప్దామని చెప్పు అన్నట్టుగా చూసి మళ్ళీ ల్యాప్టాప్లో ఫేస్ పెడతాడు. నేను ఇన్ని రోజులు గమనించి తెలుసుకున్న విషయం ఏంటంటే ఆ నైనా మంచిగా మారింది ద్రోణ. ఎంతలా అంటే కేర్లెస్గా చూసే నన్ను దర్శి గారు అంటూ పిలిచింది. ఇంకా చాలా మంచి పనులు చేసింది. మొన్న ఒకరోజు నేను కనిపించేసరికి నా దగ్గరకు వచ్చి బాగున్నారా దర్శి గారు, ద్రోణ సార్ ఎలా ఉన్నారు అని అడిగింది. దెబ్బకి నేను షాక్ అయ్యాను. తను అలా మాట్లాడేసరికి మీటింగ్స్కి తప్ప వేరే విషయంలో మన జోలికి రావడం లేదు అని దర్శి చెప్పేసరికి ద్రోణ వర్క్ ఆపి ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.